సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. పేరుకు అతను జూనియర్, కానీ ఆ పేరెత్తితే బాబుకైనా బాలయ్యకైనా టన్నుల కొద్దీ ఫియర్. తన పని తాను చేసుకుంటూ పోతున్నా, లోకేష్ జోలికి పోకున్నా, ఏదో ఒక సందర్భంలో అతన్ని వేరు చేసేలా తమ ఫ్యామిలీకి సంబంధం లేదు అన్నట్లుగా బాబు బాలయ్య ప్రవర్తిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ను, అతని అభిమానులను అవమానిస్తూనే ఉంటారు. లేటెస్ట్గా బాలయ్య తాను బాబాయ్ అన్న విషయం మర్చిపోయి అబ్బాయిపై అహంకారం ప్రదర్శించాడు. అప్పట్లో తాను పొందిన ఆ సర్టిఫికేట్ ఇప్పటికీ అల్మారాలో పదిలంగా ఉందని మరోసారి గుర్తు చేశాడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అతని అభిమానులు ఏర్పాటు చేశారు. అవి చూశాక బాలయ్యకు చిరెత్తుకొచ్చింది. ఆ బ్లడ్కు భయం ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ వెంటనే వాటిని తీసేయాలంటూ హుకుం జారీ చేశాడు. ఇది మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను, జూనియర్ అభిమానులను రెచ్చగొట్టినట్లయింది. ఇంతకీ జూనియర్ ఫ్లెక్సీలకే అంత భయం ఎందుకు? అల్లుడికి పోటీ వస్తాడని బాలకృష్ణ భయపడుతున్నాడా? టీడీపీలో పవన్ కు ఇస్తున్న గౌరవం జూనియర్ కు ఎందుకు దక్కడం లేదు? తేల్చేద్దాం గన్ షాట్ గా. అసలోడు వచ్చే వరకే కొసరోడి ఆటలు. అవును, అసలోడు ల్యాండ్ అయితే కొసరోడికి కేర్ ఆఫ్ కూడా ఉండదు. అదే బాబు అండ్ బాలయ్య భయం. అందుకే ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి అతడిని దూరం పెడుతూ వచ్చారు. నందమూరి కుటుంబంలో అతడిని ఒంటరిని చేస్తూ వచ్చారు. అతడేదో అతని పని చేసుకుంటూ పోతున్నా ఏదో ఒక విధంగా అతన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. నిజమైన నందమూరి అభిమానులు మాత్రం అతని వెంటే నిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు అసలు సిసలు ఎన్టీఆర్ వారసుడు ఎవరు. వాళ్లకు బాగా తెలుసు నందమూరి తారక రామారావు వంశం పేరు నిలబెట్టగల నిజమైన బ్లడ్ ఏదో, నిజమైన బ్రీడ్ ఏదో. రీసెంట్గా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ జూనియర్ను, అతని అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తన మనుషులతో జూనియర్ ఫ్లెక్సీలు తీయించేశాడు. అసలు తాతని స్మరించుకునే అర్హత జూనియర్కి లేదా? జూనియర్ ఎన్టీఆర్ అంటే బాబుకు, బాలయ్యకు ఎందుకంత భయం? లోకేష్కు జూనియర్ గండం ఉందని బాలకృష్ణ భావిస్తున్నాడా? సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో ఎదిగాడు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం అతను కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడి దాకా ఎదిగాడు అంటే టాలీవుడ్ నుంచి ఏకంగా గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. ఒక్క సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టే స్టామినా అతనిది. మంచి వాక్చాతుర్యం, తాత చరిష్మా, నటనా కౌశలం, కళ్ళప్పగించి చూసేలా కటౌట్, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. ఆనాడు వెన్నుపోటు బాబు గురించి పూర్తిగా తెలియక తాత స్థాపించిన పార్టీకి కూడా సేవలందించాడు. 2009లో ఎన్నికల ప్రచారం కూడా చేశాడు. అప్పుడు అతనిలో వాక్చాతుర్యమేంటో బయటపడింది. అది బాబుకు మింగుడు పడలేదు. తన ఎదుగుదలకు జూనియర్ ఉపయోగపడతాడని భావించిన బాబు ఆ తరువాత తన కొడుకు ఎదుగుదలకు ఎక్కడ అడ్డుపడతాడోనన్న భయంతో పూర్తిగా పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టేశాడు. అదిగో అప్పట్నుంచి నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ను పూర్తిగా దూరం పెట్టి లోకేష్ను ముందు పెట్టి బాలయ్యను అడ్డుపెట్టి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు, సొంత ఫ్యామిలీలో కుంపట్లు పెట్టే నువ్వు నీతులు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? నక్క నాదస్వరం ఊదినట్లుగా ఉంటుంది. జూనియర్ను దూరం పెట్టడంలో బాబు వేసిన పాచిక బాలయ్య. బాలకృష్ణ బాబుకు వియంకుడు, లోకేష్కు మామ. కాబట్టి చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్నాడు బాలకృష్ణ. చంద్రబాబు ఊదమన్నప్పుడే ఫ్లూటు ఊదుతున్నాడు. బాబు చెప్పినట్లే ప్రతి సందర్భంలోనూ జూనియర్ను అవమానించేలా, రెచ్చగొట్టేలా అన్స్టాపబుల్ కుట్రలు చేస్తున్నాడు బాలకృష్ణ. మొన్న టీడీపీ సభల్లో జూనియర్ అభిమానులపై చంద్రబాబు దాడులు చేయించాడు. ఇటు బాబు, అటు బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, బాలకృష్ణలోని నందమూరి బ్లడ్ బాబులోని నారావారి బ్లడ్లో మిక్స్ అయిపోయింది. ఈ మిక్సింగ్ అయినా ఫిక్సింగ్ అయినా అంతా లోకేష్ కోసమే. జూనియర్ పేరెత్తితేనే బాబుకు, బాలకృష్ణకు ముచ్చెమటలు పడుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జూనియర్ ఫ్లెక్సీలకే అంత భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్కి పోటీ వస్తాడని బాలకృష్ణ భయపడుతున్నాడా?
క్వశ్చన్ నెంబర్ 3, బాలకృష్ణ ఓవర్ యాక్షన్ పై జూనియర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 4, దత్తపుత్రుడు ముద్దు కాని అసలు వారసుడు ఎందుకు వద్దు? జూనియర్ పేరెత్తితే బాబు గుండెల్లో బాంబులు పేలుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాలకృష్ణ ఎప్పుడూ ఓ డైలాగ్ చెబుతుంటాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటాడు. నందమూరి రక్తాన్ని వేరు చేసి చూడటమేనా ఆయన గారి బ్లడ్? నందమూరి వంశ వారసుని పక్కన పెట్టడమేనా ఆయన గారి బ్రీడు? ఇదే ఇప్పుడు జూనియర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడైతే అదే ఎన్టీఆర్ మనవడు జూనియర్. కానీ బాబాయికి అబ్బాయికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఫర్ సపోజ్ బాలకృష్ణ పేరెత్తగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? ఆయన మెడలో ఓ సర్టిఫికేట్, ఆడవాళ్లు కనిపిస్తే కన్ను కొట్టాలి లేదంటే కడుపు చేయాలి అన్న కామెంట్స్, నర్సులను కించపరిచేలా వ్యాఖ్యలు, బహిరంగ వేదికలపై వెకిలి చేష్టలు, తమ కులం తమ వంశం తప్ప మిగతా వారంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్లుగా చెప్పే అహంకారపు మాటలు, బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపైనే చేయి చేసుకునే దుందుడుకు స్వభావం, ఏ వేదికపై ఏం మాట్లాడుతాడో అతనికే తెలియని పరిస్థితి, తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇంటికే కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసి పంపడం, ఇవే కదా బాలకృష్ణ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి. ఇంతకన్నా బాలకృష్ణకు చరిత్ర ఏముంది? అదే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే తాతకు తగ్గ మనవడు, అదే గళం, అదే నటన, అదే పౌరుషం, అదే ఆత్మగౌరవం, అదే చరిష్మా, అదే మాట తీరు, అదే స్త్రీలను గౌరవించే తీరు, కావాల్సినంత ఓర్పు సహనం, ఇవన్నీ జూనియర్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. సినీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన హిస్టరీ, గ్లోబల్ స్టార్ రేంజ్కు ఎదిగిన యాక్టర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్తో బాలకృష్ణకు పోలికేంటి? అలాంటి బాలకృష్ణ జూనియర్ను అవమానపరచడమేంటి? బాబాయికు అబ్బాయికు అంత తేడా ఉంది మరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడం ఒక్కటే కాదు, అంతకు ముందు కూడా జూనియర్ చాలానే అవమానాలు ఫేస్ చేశాడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సమయంలో జూనియర్ అభిమానులను బాబు అవమానించాడు. స్కిల్ స్కామ్లో 371 కోట్లు దోచేసి బాబు అరెస్ట్ అయిన సందర్భంలో జూనియర్ స్పందించలేదట. చంద్రబాబు కడిగిన ముత్యం అని సర్టిఫికేట్ ఇవ్వలేదట. తన తాతకు వెన్నుపోటు పొడిచినోడు, తనను వాడుకుని వదిలేసినోడు ఈ నారావారిపల్లెలో పుట్టిన నారా చంద్రబాబు అన్న విషయం జూనియర్ కు తెలియదా ఏంటి? నందమూరి వంశంలో పుట్టి అసమర్థుడిలా బతకడానికి అతని పేరు బాలకృష్ణ కాదు, నందమూరి తారక రామారావు. షార్ట్ కట్ లో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్. ఓ సందర్భంలో మీడియా జూనియర్ ప్రస్తావన తెస్తే బాలకృష్ణ ఏమన్నాడో తెలుసా? ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్ని జరిగినా ఏనాడు నోరు విప్పి ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. అంతే ఓర్పు అంతే సహనంతో తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. వాస్తవానికి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతరు సోదరులు అక్కా చెల్లెళ్ల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి రక్త సంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఉంది. కానీ తన బావ చంద్రబాబు కోసం, అతని రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడంటే అతని బ్లడ్ బ్రీడు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. తారక్ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు. సొంత అన్న కొడుకును ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్ కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్ గేమ్ ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో పార్టీని వదిలేశాడు. చివరికి తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా తాను ప్రచారం చెయ్యలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరమయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్ తో రక్త సంబంధంలో చంద్రబాబు చిచ్చు పెట్టాడు. ఒంటరిగా తన పనేదో తాను చేసుకుంటున్న వెంటపడి మరీ వేధిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం, నారా పోవాలి, జూనియర్ రావాలని నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? బాలకృష్ణ అసమర్థుడనే కదా, లోకేష్ డబుల్ అసమర్థుడనే కదా. అయినా విడ్డూరం కాకపోతే
పార్టీలో బయటోడికిచ్చే వాల్యూ నందమూరి వారసుడికి లేకుండా చేశాడు చంద్రబాబు. విడ్డూరం కాకపోతే ఎలాంటి విలువలు లేని పవన్ కళ్యాణ్ కావాలి కానీ సొంత కుటుంబ సభ్యుడైన తారక్ మాత్రం పనికి రాకుండా పోయాడా? తాతకు సిసలైన మనవడిగా మిగిలింది తారక్ మాత్రమే కదా. సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకుని తన వాళ్లతో జయంతికి వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డైపోయాయని పీకి పారేస్తుంటే ఎంతటి దుర్మార్గపు చర్య! తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేంటి? అసలు ఎన్టీఆర్ ఘాటు వద్దకు ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు? అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలకృష్ణకు ఉన్న హక్కేంటి? నందమూరి తారక రామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. నందమూరి వంశంలో తారక్ను ఒంటరి చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధి ఎవరు నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నాం, వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ అంటూ ముందుకొస్తున్నారు. నందమూరి ఫ్యామిలీతోనే జూనియర్ పై రాళ్లు వేయిస్తున్న చంద్రబాబు తీరును నిజమైన నందమూరి అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. కుక్క మురిగితే కొండకు చేట అనే డైలాగును గుర్తు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, బొడ్డోడు బొడ్డోడు అని మరోసారి అవమానించాలని చూస్తే గొడ్డలూడి తీసి కొడతామని బాబుకు బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగులే ఇస్తున్నారు. అయ్యా బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ఓ డైలాగు మార్చి చెబుతాను, రాసుకోండి. అవసరం అనుకుంటే మీ సినిమాలో వాడుకోండి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్, నువ్వు బలహీనుడు అనుకుంటున్న వాడి పక్కన కూడా ఒక బలముంది. దాని పేరేంటో తెలుసా? జూనియర్ ఫ్యాన్స్ గ్యారేజ్. అక్కడ అన్ని రిపేర్లు చేయబడును. ఆఖరికి నీ బ్లడ్ బ్రీడ్తో సహా రిపేర్లు చేసేస్తారు. ఇది మాత్రం గన్ షాట్.